నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని కువైటీ ప్రజలు మరియు అలాగే ప్రవాసుల యొక్క జీతాల గురించి ప్రస్తుతం అయితే ఒక నివేదిక అయితే వచ్చిందనమాట. ప్రస్తుతం కువైట్లో ప్రైవేటు రంగంలో పనిచేసేవారు, ప్రభుత్వ రంగంలో పనిచేసేవారి యొక్క జీతాల గురించి అయితే ఈ యొక్క సర్వే అయితే నిర్వహించి నివేదిక అయితే రావడం జరిగింది. సెంట్రల్ స్టాటికల్ బ్యూరో నుంచి వచ్చిన డేటా ప్రకారం కువైట్లో పనిచేస్తూ ఉన్న కువైట్ ఉద్యోగుల సగటు నెలసరి వేతనం 1582 దినార్లకు చేరుకుందని చెప్పేసి, ఇందులో ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న కువైటీలు ఎవరైతే ఉన్నారో వారికి అత్యధికంగా 1618 దినార్లు సగటు జీతనం నమోదవ్వగా, ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న కువైటీ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జీతం 1401 దినారుగా ఉందన్నమాట. అలాగే తాజా డేటా ప్రకారం కువైటీ పురుషుల సగటు జీతం 1868 దినార్లుగా ఉండగా, మహిళల యొక్క జీతం 1366 దినార్లుగా ఉందని చెప్పేసి, అలాగే కువైట్లో పనిచేస్తూ ఉన్న ప్రవాసుల విషయానికి వస్తే ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాసుల సగటు జీతం సుమారు 706 దినార్లుగా ఉంది. ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాసులకు 326 దినార్లుగా ఉందని చెప్పేసి, అలాగే ప్రభుత్వ రంగం అలాగే ప్రైవేటు రంగంలో సగటు జీతం మనం చూసుకుంటే కానీ 350 దినార్లకు చేరుకుందని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది. మరి ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికుల యొక్క సగటు జీతం మనం చూసుకుంటే 100 దినార్లుగా ఉందని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క జీతాలు గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది పెరిగాయా లేదని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. గత ఏడాదితో పోల్చుకుంటే ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న కువైటీలు కావచ్చు, ప్రవాసులు కావచ్చు, వాళ్ళ యొక్క జీతాలు స్వల్పంగా పెరిగినట్లయితే తాజా నివేదిక తెలిపింది. మరి ఇళ్లల్లో పనిచేసే వారి గురించి జీతాలు పెరిగాయా తగ్గాయని చెప్పేసి ఈ నివేదిక తెలపలేదు. కాబట్టి కువైట్లోని ఇళ్లల్లో కానీ, ప్రైవేటు రంగంలో కానీ, ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు మీ యొక్క జీతాలు గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది పెరిగాయా లేదని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.